వాస్తవాల్లో లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న ప్రధానమంత్రి మోడీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో R ట్యాక్స్ నడుస్తోంది, దానితోనే ఢిల్లీకి కప్పం కడుతోంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపైన ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న స్పందించారు. మోడీ దమ్ముంటే రేవంత్ పైన ఈడీ వై, సిబిఐని రప్పించు, ఐటీ సోదాలు చేయించు, మీ ఇద్దరు ములాఖత్ కాలేదు అని నిరూపించుకో అంటూ ప్రధానమంత్రికి కేసీఆర్ సూటి సవాల్ విసిరారు తన రోడ్ షోల ద్వారా. దేవిప్రసాద్ గారు, దమ్ముంటే రేవంత్ పైన ఈడీ వై, ఇద్దరు ములాఖత్ కాలేదని నిరూపించుకో, సిబిఐ సోదాలు చేయించు, ఐటీ సోదాలు చేయించు అంటూ ప్రధానమంత్రి మోడీకి కేసీఆర్ గారు స్ట్రైట్గా తన రోడ్ షోల ద్వారా సవాల్ విసిరారు. సో కేవలం ఒక విమర్శ చేయడం R ట్యాక్స్ నడుస్తుంది రాష్ట్రంలో అనే విమర్శ వరకు ఆగకుండా దానిపైన యాక్షన్ తీసుకోండి, యాక్షన్లోకి దిగండి అనేది వారి సవాల్. సో దీన్ని ఎట్లా ఆ సవాల్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, విజయ్ గారికి, అట్లాగే వీక్షకులకు శుభోదయం. ముఖ్యంగా ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం విజయ్ గారు, మన రాజేష్ గారు. అవును, దేశ సంపదను శ్రామికులకు అందరికి కూడా ఈ మేడే దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఒక సుదీర్ఘ పోరాటం, కార్మికుల నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం వల్ల అనేక హక్కులు సాధించుకున్నటువంటి కార్మికులు, ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేక కార్మిక చట్టాలని ఎత్తివేస్తున్నటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి, గతంలో కార్మిక చట్టాలని ఉల్లంఘించి కార్మికులను రాచి రంపాన పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్లో ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రతినబూలాలని నేను కార్మికులకు అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుతూ వారికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాజేష్ గారు. రెండవది, మీరు అన్నట్టు నిన్న మోదీ గారు చేసినటువంటి ప్రకటన, మోదీ గారు చాలా ప్రకటనలు చేస్తా ఉన్నారు, గతంలో చేశారు, ఇప్పుడు కూడా నిన్న మా జైరాబాద్ నియోజకవర్గానికి మెదక్ పార్లమెంట్కి సంబంధించి జరిగినటువంటి సమావేశంలో మోదీ గారు R ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా, ఒక ప్రధానమంత్రి చెప్తున్నారంటే కేంద్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి సమాచారం ఉంటే తప్ప ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అటువంటి మాటలు మాట్లాడితే సమాచారం ఉంటే మాట్లాడాలి, లేకుంటే ఒకవేళ సమాచారం లేకుండా ఒకవేళ అటువంటి స్టేట్మెంట్ చేస్తే డెఫినెట్ గా ఎన్నికలకు సంబంధించినటువంటి వయలేషన్ కూడా అవుతుంది అనేటువంటి విషయం తెలుసు. మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఎందుకు చోద్యం చూస్తున్నట్టు? R ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంటే మరి సిబిఐ సంబంధించినటువంటి విషయంలో కానీ ఐటీ కానీ ఎందుకు చేయనట్టు? అంటే బడేబాయి చోటేబాయి ఇద్దరు ఒక్కటి అనేటువంటి విషయం ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చాలా నిరాశాజనకంగా ఉంటాయి రాజేష్ గారు. ఇవాళ గ్రౌండ్ అంతా కూడా కేసీఆర్ గారి బస్సు యాత్ర తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజల్లో మళ్ళీ ఒక కొత్త చైతన్యం రగులుతున్నటువంటి మాట వాస్తవం. నీటి కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తల్లడిల్లినటువంటి తెలంగాణకి కొంత ఓదార్పుగా ఈ 10 ఏళ్ల పాలన జరిగిన తర్వాత ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నారు. అందుకే కేసీఆర్ గారి బస్సు యాత్రలు కావచ్చు, మిగతా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిర్వహిస్తున్నటువంటి రోడ్ షోలకు కావచ్చు, అత్యంత ప్రజాదరణ కనబడతా ఉంది. కనబడమే కాదు, వాళ్ళు చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి, హామీలు ఇయ్యనటువంటి ప్రభుత్వానికి మేము ఎందుకు ఓటేయాలనేటువంటి ఒక భావన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా అడిగారు, మోదీ మరి మీ చోటాబాయిని ఏం చేస్తా ఉన్నావు, R ట్యాక్స్ వసూలు చేస్తున్నావు అనే ఆరోపణలు చేస్తా ఉన్నావు, మీ సంస్థలు. అదే వేదిక నుంచి అంటే కేవలం ఒక రాజకీయ విమర్శ వరకే చేసి ఆపేయకుండా రాష్ట్రంలో ఇట్లా కప్పం తీసుకొని R ట్యాక్స్ తీసుకొని ఢిల్లీకి కప్పం కడుతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కేవలం విమర్శతోనే ఆగకుండా అక్కడనే అదే వేదిక నుంచి సిబిఐ ఎంక్వైరీకో లేదంటే ఈడీ రైడ్స్కో లేకపోతే ఐటీ రైడ్స్కో అక్కడి నుంచే మాట చేయొచ్చు, ఒక ఆదేశాలు జారీ చేయొచ్చు కదా అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది దేవిప్రసాద్ గారు. తప్పకుండా రాజేష్ గారు, మీరు అన్నది చాలా వాస్తవం. చిన్న ఘటనలు జరిగితే, ఉదాహరణకి ఖమ్మంలో ఒక చిన్న సంఘటన జరిగితే అమిత్ షా గారు ఫోన్ చేసి ఖమ్మంలో సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద
గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మనం చూసినాం. ఇప్పుడేమో ఇంత బాహటంగా ప్రధానమంత్రి ఆరోపణలు చేస్తా ఉన్నాడు, అమిత్ షా ఆరోపణలు చేస్తా ఉన్నారు, అట్లాగే కిషన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. అనేక మంది కూడా బీఆర్ఎస్ పక్షాన కూడా మేము కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి ఆరోపణలు కూడా చేసినాం. చేసినప్పుడు ప్రధానమంత్రి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎందుకు వారు ఈ విచారణకు ఆదేశించడం లేదనేటువంటి విషయం ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ చోటాబాయి అక్రమాల్ని డబుల్ ట్యాక్స్ వసూళ్లను చూసి చూడనట్టు వదిలేస్తే రేపు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కోసం సహకరిస్తారేమో అనేటువంటి ఒక భావన చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిరాశాజనకమైనటువంటి ఫలితాలు వస్తాయి, కాంగ్రెస్ లో అంతర్గతమైనటువంటి వస్తాయి. ఇది రెఫరెండం అని రేవంత్ అన్నాడు, ఆ రెఫరెండం కు తగ్గట్టుగా ప్రజలు స్పందించేటువంటి అవకాశం లేదు. కాబట్టి రేపు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి మారతాడు, మరో షిండే అవుతాడు అనేటువంటి భావన కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కాపాడే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాజేష్ గారు రైట్, ఓకే దేవిప్రసాద్ గారు. రైట్, విజయ్ గారు, నిన్న ప్రధానమంత్రి చేసిన కామెంట్ నిజంగా చాలా పెద్ద కామెంట్, అది పెద్ద విమర్శ. రాష్ట్రంలో డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అనేది. సో దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అనేది ఎంతవరకు కనిపిస్తుంది? కేవలం ఒక ప్రధానమంత్రి కావచ్చు ఎవరు మాట్లాడినా కూడా రాజకీయ విమర్శగానే ఆపకుండా ఫర్దర్గా యాక్షన్లోకి ఎట్లా దిగాల్సిన అవసరం ఉంది? డబుల్ ట్యాక్స్పై నిగ్గు తేల్చండి అంటే నిన్న కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేశారు. చోటాబాయిని ఎందుకు క్షమిస్తున్నారు బడాబాయ్? రేపు పొద్దున డబుల్ ఇంజన్ సర్కారుకు సహకరిస్తాడనే ఇట్లా సహకరిస్తున్నారా, ఇట్లా వదిలేస్తున్నారా అనేది వారు వేసినటువంటి ప్రశ్న. అంటే ఇది తెలిసిన తర్వాత ఒక ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా యాక్షన్లోకి దిగాల్సినటువంటి బాధ్యత, ఒక రక్షించాల్సినటువంటిది, సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారు మీద ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఒక ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి ఒక పార్టీని లేకుండా చేయాలనేది రెండు జాతీయ పార్టీలు కలిసి చేస్తున్నటువంటి అంశం కింద మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన వెంటనే పోయి ప్రధానమంత్రిని కలిసినటువంటి నేపథ్యంలో ఆ సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పత్రికా మీడియాల్లో ఫినిష్ హిమ్ అని చెప్పి ఒక ఆర్టికల్స్ పెద్దగా రాయడం కూడా జరిగింది. అంటే నేను పూర్తిగా సహకరిస్తాను, ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి మూలాలన్నింటినీ చేయి అని హామీ ఇచ్చినట్టు వచ్చినటువంటి వార్తలు ఆ పత్రికల్లో రాసినటువంటి అది. ఎందుకు అక్కడి నుంచి మొదలయ్యి ఇప్పుడు కూడా ఎలక్షన్లో జరుగుతుంటే ఈ రకమైనటువంటి రెండు జాతీయ పార్టీల మధ్యలో ఇది జరుగుతుంది అనేది ఒకటి ప్రజల్లో ఒక బిల్డప్ ఇవ్వడం కోసం, ప్రజల్లో మూడును డైవర్ట్ చేయడం కోసం ఆ రకమైనటువంటి వ్యూహము ప్రధానమంత్రి అనుసరించి, లేకపోతే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినట్టు ఒక ప్రధానమంత్రి స్థాయి 140 కోట్ల జనాభాకు అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఇన్ఫర్మేషన్ ఉండి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తెలిసిన తర్వాత కామ్గా కూర్చుంటున్నారంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం ఉంటేనే ఇట్లాంటిది అయితే కొత్త స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటారు. లేకపోతే ఈ పాటికి మిగతా అనేక రాష్ట్రాలలో వీళ్ళని ప్రశ్నించినటువంటి ప్రతి అంశాల మీద సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారు. ఇక్కడ నీకు ఫేక్ వీడియో సృష్టించినటువంటి వ్యక్తి ఈయన అని ఆరోపిస్తావు. ఆర్ ట్యాక్స్ ఇద్దరు, రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి ట్యాక్స్, 2 ట్యాక్స్లు అంటే ఆర్ఆర్ ట్యాక్స్, ఈ 2 ట్యాక్స్లు వస్తున్నాయని చెప్తున్నావు. ఇంత సమాచారం ఉండి కేవలం అది ఉపన్యాసం కోసం ఉపయోగిస్తావు. ఈ పార్టీకే దానికి సంబంధించిన అన్ని నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత ఉండే, ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉండే. ఇది కాకుండా కేవలం రాజకీయంగా మా ఇద్దరి మధ్యలో ఉన్నది ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని లేకుండా చేయాలనే ఒక టార్గెటే ప్రధానమంత్రికి కూడా కనిపిస్తుంది తప్ప దేశానికి సంబంధించినటువంటి సొమ్ము ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి జరుగుతుందా అనేది ఏ స్టేట్కి పోతే ఇట్లా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమందినేమో ఆ రకంగా అంటారు. ఈ రకం కుమ్మక్క అయినటువంటి విషయంలోనూ ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఏమాత్రం దాడులు చేయకుండా ఎందుకు భవిష్యత్తులో ఏకనాథ్ షిండే అవుతారు, మా పార్టీలోకి తీసుకోవాలి అనే ఒక టార్గెట్ ఉందా అనేది అనుమానం. ఈ అన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఆ పార్టీ వాళ్ళు ఎప్పుడు అంటున్నారు కదా, నగాకమైన నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మా పార్టీలోకి వస్తారు, ఆయన ఏబీవీపీ నుంచి పనిచేసినటువంటి వ్యక్తే, మా పార్టీలోకి తీసుకుంటాం అని ఒకటికి 2 సార్లు బీజేపీ ముఖ్య నాయకులు చెప్తా ఉన్నారు. ఇంకోటి లక్ష్మణ్ గారు అంటున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది దీని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అనేది చెప్తున్నారు. ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్ ఉన్నది అనేది మాత్రం అంటే ప్రతిదానికి ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు. కానీ ఈ బీజేపీలో చేరిక అంశం గురించి ఎక్కడ ఖండించినటువంటి పరిస్థితి కనిపించినట్లేదు. లేదు, అదే ఆ వ్యూహంలో భాగమే అనుకోవాల్సి. ఒక్కసారి అనేక అంశాల పట్ల నిత్యం ఖండిస్తూ నిత్యం విమర్శలు చేసి తిడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశం మీద ఈ అంశం మీద స్పందించట్లేడు. అస్సలు ఇంతవరకు స్పందించలే.
స్పందించకపోతే నీ అన్ని అనుమానాలు మరింత బలపడుతున్నాయి కదా. ఇటు ప్రధానమంత్రి గారు, ఇటు బీజేపీ నాయకులు, మా స్నేహితుడేను, మా ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు, మా ఏవీపీలో పనిచేశాడు అని వీళ్ళంటూ, రేపు టచ్లో ఉన్నారు కొంతమంది అంటూ, ఈ రకంగా వాళ్ళ పార్టీ బీజేపీ నాయకుడు చేస్తున్నాడు, లక్ష్మణ్ చేస్తున్నారు, అరవింద్ గారు చేస్తున్నారు, వీళ్ళందరూ. బండి సంజయ్ కూడా ఒక స్మూత్గా రేవంత్ రెడ్డి పట్ల ఒక స్మూత్గానే వ్యవహరిస్తున్నారు తప్ప గతంలో ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ మీద వ్యవహరించినంత సీరియస్నెస్గా కాంగ్రెస్ మీద వ్యవహరించట్లేదు. ఈ రకంగా బయటనేమో సిద్ధాంతపరంగా రాహుల్ గాంధీ పెద్దగా ఫైట్ చేస్తున్నాం మత ఉన్మాద పార్టీ మీద అనేది ఒక బిల్డప్ ఇస్తున్నారు. ఇక్కడ తెలంగాణ వరకు వచ్చే వరకు మాత్రం వాళ్ళ పార్టీ నాయకుడు ఉన్నటువంటి పరిపాలన అధినేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ఇంటర్నల్గా వాళ్ళతోటి కుమ్మక్కైనట్టు కనిపిస్తుంది. రైట్. దేవిప్రసాద్ గారు, మోడీ అంత దరిద్రమైన దుర్మార్గమైన పాలన లేదు అనే కామెంట్ కేసీఆర్ గారు చేశారు. దాంతోపాటుగా గోదావరి నదిని తమిళనాడుకు ఎత్తుకెళ్లేందుకు కుట్ర చేస్తున్నారు, ఇది ప్రజలంతా గమనించాలి. సో అందుకే బీజేపీ విషయంలో, కాంగ్రెస్ విషయంలో ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలనేది రోడ్ షోల ద్వారా వివరిస్తూ ముందుకు సాగుతున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు మన తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందివ్వాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో కేసీఆర్ గారు వచ్చిన అనతి కాలంలోనే తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది అనేటువంటి విషయం తెలుస్తుంది. దాని ఫలితాలు కూడా తెలంగాణ ప్రజలు అనుభవించారు. కానీ ఒక చిన్న కారణంగా చూపి ఇద్దరు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అదే మాట్లాడతారు. పైగా గోదావరి జలాలను ఎత్తుకుపోవడానికి ఇటీవల నదీ జలాల అనుసంధానం అని చెప్పి మహానది నోటీస్ పెట్టి గోదావరి సంబంధించినటువంటి నీటిని తమిళనాడుకు తరలించడానికి జరుగుతున్నటువంటి కుట్రను కూడా ఇటీవల నమస్తే తెలంగాణ పత్రికలో చాలా స్పష్టంగా కుట్రను బయటపెట్టినటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో రెండు పార్టీలు కూడా ఇవాళ బారాస ముఖ్యంగా కేసీఆర్ గారి ఆనవాళ్ళు కానీ, కేసీఆర్ గారి సంక్షేమం కానీ, కేసీఆర్ గారి అభివృద్ధిని కానీ తుడిచేయాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అనేక విషయాలు ట్విట్టర్ వేదికగా చెప్పారు. కేసీఆర్ గారు బస్సు యాత్రలో చాలా విపులంగా చెప్తా ఉన్నారు. వీళ్ళు చెప్పిన సబ్కా సాత్ విశ్వాస్ కానీ, ఇవాళ రూపాయి మారక విలువ పడిపోవడం కానీ, పెట్రోల్ స్ఫూర్తి లేకపోవడం కానీ, నిరుద్యోగం పెరగడం కానీ, తర్వాత అధిక ధరలు పెరగడం కానీ, ఇవన్నీ మనకు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడతా ఉంది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అమలు ఏ ఒక్క హామీ కూడా అమలు కానటువంటి పరిస్థితి. రుణమాఫీ ఇవాళ ఆగస్టు 15కు 7వ గ్యారెంటీగా వెళ్ళిపోయింది. అది ఎప్పుడైతుందో తెలియదు. హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తే దానికి రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైనటువంటి సమాధానం లేదు. అట్లాగే రైతు బంధు విషయంలో డబ్బులు వెనక్కపోయినాయని ఇలా వార్తలు వస్తా ఉన్నాయి రాజేష్ గారు. అంటే చాలా మంది రైతులకు రివర్స్ గా వేసినటువంటి డబ్బులు కూడా ముట్టకుండా మళ్ళీ రివర్స్ గా ప్రభుత్వ అకౌంట్లోకి పోతున్నాయనేటువంటి వార్తలు కూడా ఇవాళ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు పెన్షన్ లేదు, 4000 పెన్షన్ లేదు. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇవాళ చర్చ జరుగుతా ఉన్నది. ఈ పాలన పోవాలి, ఈ పాలన పోవడానికి అవసరమైనటువంటి బలాన్ని, ఒక శక్తిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు రూపం ద్వారా బీఆర్ఎస్ కి ఇవ్వాలనేటువంటి సర్వత్రా ఒక నేపథ్యం కనబడతా ఉంది. ఏఎన్ఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఒక ఆసక్తికరమైన కామెంట్ కూడా చేశారు. ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్కు ఛాన్స్ ఉంది, ఎన్డీఏ కూటమికి 200 సీట్లు కూడా రావు, బీజేపీ కాంగ్రెస్ రెండు తెలంగాణ శత్రువులే అంటూ ఆయన కామెంట్స్ చేశారు. విజయ్ గారు, ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్కు ఛాన్స్, ఎన్డీఏ కూటమి మొత్తం 400 సీట్లు అని చెప్తున్నారు, కానీ అక్కడ అంత సీన్ లేదు, కేవలం 200 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు అనేది కేసీఆర్ గారు వెల్లడించినటువంటి అంశం. ఎట్లా అది నిజంగా గ్రౌండ్లో ఎందుకు ఎట్లా ఉంది అది? ఎందుకంటే ఇప్పుడు ఇది 3వ టర్మ్, మోడీకి సంబంధించినటువంటి దాంట్లో 3వ టర్మ్లో ఉత్తరాదిలో ఇప్పటి వరకు బీజేపీకి హై స్థాయిలో స్థానాలు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే 78, మధ్యప్రదేశ్లో చూసుకున్నా, బీహార్లో చూసుకున్నా, రాజస్థాన్లో చూసుకున్నా, గుజరాత్లో చూసుకున్నా, ఇక్కడ కర్ణాటకలో చూసుకున్నా హై స్థాయిలో రావాల్సినటువంటి హై ఎండ్కి పోయినాయి. ఎన్ని రావాలో అన్ని సీట్లు వచ్చేసినాయి 2 టర్ములు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు బీజేపీకి. వాళ్ళు అంటున్నట్టు 400, 370 మా ఓన్గా 400 కూటమికి వస్తాయి అనేది చెప్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మోడీకి ఉత్తరాదిలో ఆ సిచ్యువేషన్ లేదు. కనీసం
నలభై నుంచి 50 మధ్యలోనే ఉత్తరప్రదేశ్లో వస్తాయని ఒక అంచనా రకరకాల విశ్లేషణలు తెలుస్తున్నటువంటిది ఉన్నది. అదేవిధంగా రాజస్థాన్లో తగ్గిపోయే అవకాశం 50% పడిపోతున్నటువంటిది, ఇంక్లూడింగ్ గుజరాత్లో కూడా 5-6 తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్లో. ఈ నేపథ్యంలో వారు మేజర్గా ఉన్నటువంటి దాంట్లలో చాలా పడిపోతున్నాయి, సీట్లు గెలిచే అటువంటి అవకాశం లేదు. వాళ్ళు ఓన్గానే ఇప్పటి వరకు 445 స్థానాలకు పోటీ చేస్తున్నట్టు ప్రకటించి ఇప్పటివరకు ఇంకా 430 వరకే అభ్యర్థులను ప్రకటించారు, ఇంకా మిగతా చోట్ల ప్రకటించలేదు. ప్లస్ 4-5 స్టేట్లలో అసలు వాళ్ళు పోటీ చేయట్లేదు, ఓన్గా బీజేపీ ఓన్గా పోటీ చేయట్లేదు. ఎన్డీఏ భాగస్వామికి ఇచ్చారు, మేఘాలయ చూసుకున్నా, నాగాలాండ్లో చూసుకున్నా, లక్షద్వీప్లో చూసుకున్నా, ఇటువంటి చోట్ల వాళ్ళ మిత్రపక్షంగా ఉంటున్నటువంటి వాళ్ళకి ఇచ్చారు తప్ప వాళ్ళ పోటీ దాదాపు 4-5 రాష్ట్రాలలో వాళ్ళ అకౌంట్ ఓన్గా బీజేపీ అకౌంట్ ఓపెన్ చేసి పోటీ చేయట్లేదు. అభ్యర్థి లేదు, అక్కడ క్యాండిడేచర్ లేనటువంటి సిచ్యువేషన్. ప్లస్ ఈ 15 సంవత్సరాల్లో మోడీ పైన వచ్చినటువంటి అసంతృప్తి, వ్యతిరేకత వాళ్ళు అనుకున్నటువంటి లెవెల్లో రాలేకపోతుంది. వాళ్ళకు ఉన్నటువంటిది సౌత్ ఇండియా మీద, తెలంగాణ మీద ఇంకొన్ని చోట్ల ఆశలు పెట్టుకున్నటువంటి విషయం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే దేశవ్యాప్తంగా వాళ్లకు 200, 220, 200 లోపే ఉంటాయి అనేది ఒక అంచనాకు వస్తున్నది. అదే సిచ్యువేషన్ జరిగితే మరి అదే స్థాయిలో కాంగ్రెస్ లేదు, ప్రాంతీయ పార్టీల యొక్క బలం చాలా చోట్ల పెరుగుతుంది. బెంగాల్లో చూసుకున్నా, అదేవిధంగా ఒరిస్సాలో చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి చోట్ల చూసుకున్నట్లయితే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు చాలా బలంగా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇప్పుడు కూటమిగా ఉండొచ్చు, ఎన్డీఏకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నప్పటికీ ఒకవేళ బీజేపీకి 200 లోపే వచ్చినట్లయితే మొత్తం పోయి కాంగ్రెస్ పార్టీని పీఎం చేయ, కాంగ్రెస్ పార్టీని కూటమిలో ఉండాల్సినటువంటి అవసరం ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఉండదు. అప్పుడు రాజకీయాలన్నీ మారిపోతాయి. ఎలక్షన్ తర్వాత, రిజల్ట్ తర్వాత రాజకీయాలన్నీ మారిపోయి ఒక కొత్తగా అందరు కలిసి మంచిగా ఉన్నటువంటి ఒక ఫేమ్గా ఉన్నటువంటి వ్యక్తిని పీఎంగా పెట్టుకుందామనే ఆలోచన. 200 సీట్లు వస్తే మాత్రం బీజేపీని ప్రైమ్ మినిస్టర్గా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ప్రస్తుత భారతదేశ రాజకీయ వ్యవస్థ లేదు. వాళ్ళు అనుసరించినటువంటి 10 ఏళ్ళలో అనుసరించినటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ధోరణి, అభివృద్ధి నిరోధకంగా ఒక మత ఉన్మాదాన్ని భారతదేశంలో ప్రేరేపించినటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ కనుక వాళ్ళ సొంతంగా ఉన్న పక్కగా ఉన్న శివసేన అటువంటి వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే రాదు 200-220 సీట్లు వచ్చినట్లయితే. ఆ నేపథ్యంలో ఇంకొక కూటమిలాగా ఏర్పడే అవకాశం, ఎన్నికల తర్వాత రాజకీయాలు మారే అవకాశం ఉన్నది. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ గారు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. రైట్. దేవిప్రసాద్ గారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మంచి పరిణామం అనేది డెఫినెట్గా కనిపించబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ 12 స్థానాల్లో విజయం సాధించబోతోంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ గారు. దాంతోపాటుగా ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్ అనేది కూడా మాట్లాడుతున్నారు. థర్డ్ ఫ్రంట్ అవకాశాలు, ఆలోచనలు అనేది ఎట్లా కనిపిస్తున్నాయి, అంచనా అనేది ఎట్లా వేయొచ్చు? రాజేష్ గారు ఇంతకుముందు విజయ్ విశ్లేషణ చేసినట్టు ఇవాళ 2 కూటమిలు కూడా ఒకవైపు ఏమో భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్ళ అధికారంలో ఏ ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క మౌలిక సౌకర్యాన్ని కలిగించలేదు కదా, సరికదా, కేవలం మతం పేరు మీద ఈ ఓట్లను పోలరైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది, ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున ఇలా గ్రామీణ ప్రాంతాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వస్తే 1965-25లో ఆర్ఎస్ఎస్ నిర్ణయించినట్టు, ఎందుకంటే 2025 వరకు ఈ దేశంలో పూర్తిగా ఎత్తేయాలని, రిజర్వేషన్ లేనటువంటి ఒక దేశంగా తీర్చిదిద్దాలని వాళ్ళు ఏదైతే కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటాం. అట్లాగే కార్మికులు, కర్షకులు ఎక్కడ చూసినా అసలు భారతీయ జనతా పార్టీకి ఓటేయి ఎందుకు వేయాలంటే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం లేదు. కాబట్టి రెండవది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఒక సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న వారు ప్రజలకు చేసింది ఏమీ లేదు, పైగా అనేక సామాజిక ఉద్యమాలను రక్తపేరులో ముంచిరు అనేటువంటి విషయం మనకు అందరికి కూడా తెలిసింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమం కావచ్చు, బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, మొన్న కూడా పెద్ద కొన్ని అలవి కానీ హామీలు ఇచ్చారు కాబట్టి ఒక 2% టిల్ట్ కావడం వల్ల మేము అధికారంలోకి రాకుండా పోయినాం, కానీ ఒక బలమైనటువంటి శక్తిగా ఇలా తెలంగాణలో నిలబడి ఉన్నామనేటువంటి విషయం తెలుసు. అందుకే 2 పార్టీలు పనిగొట్టుకొని మూకుమ్మడి దాడి చేస్తా ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు రాజేష్ గారు, ఇక్కడ ఉన్నది చంద్రబాబు, రేవంత్, తర్వాత ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటిది.
కాబట్టి ఇవన్నీ కూడా కలగలిపి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అనగదొక్కాలనేటువంటి ఒక మూకుమ్మడి కుట్ర రెండు పార్టీలు కలిసి కూడా చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ రెండు పార్టీలకు ఇక్కడ స్థానాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. నేషన్ వైడ్ గా కూడా ఇవాళ ఎక్కడ కూడా రెండు పార్టీల పరిస్థితి బాగాలేదు. బీజేపీ 150 దాటదని అనేక మంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 40-50 కంటే దాటదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు కాంగ్రెస్ కు 40-30 వస్తే వాళ్ళ నాయకత్వంలో వీళ్ళు ఎందుకు పోతారు రాజేష్ గారు? డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా ఒక థర్డ్ ఫ్రంట్, ఒక తృతీయ ప్రత్యామ్నాయం కోసం గతంలో కేసీఆర్ గారు అన్నటువంటి ఆలోచనలు పురివిప్పేటువంటి అవకాశం ఉంది. దేశం మూడవ ప్రత్యామ్నాయం కావాలి. రెండు పార్టీలు కూడా దేశ ప్రజలు వంచినాయి, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినాయి, దేశ ప్రజల్ని మరింత పేదలుగా చేసినాయి. 70-80 కోట్ల మంది ప్రజల ఆస్తుల్ని 20-22 మంది దగ్గరనే ఇలా పెరుగుతా ఉన్నాయంటే ఎంత అసమానతలు ఈ దేశంలో సృష్టిస్తూ ఉన్నారు ఈ రెండు పార్టీలు కలిపేటటువంటి ఒక భావన ఇలా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ రెండు పార్టీల పట్ల పాజిటివ్ వైఖరి లేదు. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తుల పట్ల ప్రజలు చూస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అటువంటి ఫలితాలు వస్తాయని కేసీఆర్ గారు దేవప్రసాద్ గారు 12 సీట్లు ఒక రాజనీతిజ్ఞుడు. రైట్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీకు అనుకున్న ఆశించిన స్థాయి ఫలితం రాకపోయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో డెఫినెట్గా ప్రజలు మోసపోయామని గుర్తించారు కాబట్టి 12 స్థానాల్లో గెలుస్తామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్తో మీరు ఈ మాట చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు రాజేష్ గారు, నేను జైరాబాద్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా పర్యటిస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే, సార్ మేమేదో కొంత తప్పై కొన్ని ఓట్లు అక్కడ వేసినా ఇలా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి వల్ల మాకు ఏమీ రాలేదు. కేసీఆర్ పాలనలోనే సరైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మాకు అందేయి. ఇలా కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, రైతు బంధు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, రుణమాఫీ లేదు, కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతాయి. వడ్లు కొనేటువంటి నాతుడు లేడు, వ్యవసాయానికి అవసరమైనటువంటి విశ్వాసం కలిగించేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏమైతున్నాయి అంటే, అగో వీడు పెద్ద మోసకారి అయిపోయిండు, మా ఓట్లు తీసుకొని మమ్మల్ని తంతున్నాడు అనేటువంటి ఒక భావన ఒక 4 నెలల్లో రావడం అనేటువంటిది నిజంగా ఒక డ్రాస్టిక్ చేంజ్ గా కనబడతా ఉంది రాజేష్ గారు. అందుకే మేము అదే ఒక వార్త కూడా చూస్తున్నాం దేవప్రసాద్ గారు, రేవంత్ నీ బోనస్ వద్దు, నీ రైతు బంధు వద్దు, ఫస్ట్ ఒడ్లు కొనండి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ భువనగిరి జిల్లా వర్కట్పల్లి, సంగం గ్రామాల రైతులు నిన్న రోడ్డెక్కినటువంటి క్లిప్పింగ్ కూడా మనం చూస్తున్నాం. ఎస్, చెప్పండి. ఇప్పుడు రాజేష్ గారు, రైతులకు 2 సందర్భాల్లో 2 పంటలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2వ పంట ఇప్పుడు పోతా ఉంది మార్కెట్లకు. ఎక్కడ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేవు. రైతు దగ్గర రైతులు కాళ్ళ మీద పడి మా వడ్లు కొనండి అని అధికారులను ప్రాధాయిస్తున్నటువంటి ఫోటోలు మనం అనేక పత్రికల్లో చూసినాం. ఇప్పుడు రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన. 500 బోనస్ కాదు కదా, మా ఎంఎస్పీ కూడా మాకు దక్కేటట్టు చేస్తలేడనేటువంటి ఒక భావన ఇవాళ మెరుగుతా ఉంది. అంతకుముందు టిఆర్ఎస్ పరిపాలనలో మొత్తం మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఢిల్లీలో ధర్నా చేసి రైతుల దగ్గర వడ్లు ధాన్య సేకరణ చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన మా చైతన్యం రైతాంగంలో ఉంది. ప్రభుత్వాన్ని ఇటువంటి విధంగా ఒక పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఇవాళ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రభుత్వం మాకు బోనస్ ఇవ్వలేదు, మాకు రుణమాఫీ చేయలేదు, మాకు రైతు బంధు ఇవ్వలేదు, రోజు 10 సార్లు విద్యుత్ పోతా ఉన్నది. సరైన మళ్ళీ ఇలా కాలిపోయిన మోటార్లకు ఇలా డబ్బులు పెట్టలేక రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున రోధిస్తా ఉన్నది రాజేష్ గారు. గ్రామీణ ప్రాంతాల్లో పోతే మళ్ళీ మోటార్లు కాలిపోయేటువంటి స్టేజ్ వచ్చింది. నాణ్యమైనటువంటి కరెంటు సరఫరా అనేటువంటిది పోయి ఇలా ప్రతిసారి డ్రిప్ కావడం వల్ల మోటార్లు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి ఇలా రైతాంగం అంతా కూడా చాలా నిరాశతో, నిస్పృహతో ఉన్నారు. ఈ 4 నెలల పాలనలో ఎందుకు తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని, అయ్యో బంగారం లాంటి కేసీఆర్ గారిని ఎందుకు వదులుకున్నాం అనేటువంటి భావన సర్వత్రా మెల్లమెల్లగా సింక్ అవుతా ఉంది రాజేష్ గారు. రైట్ దేవప్రసాద్ గారు. విజయ్ గారు, రేవంత్ నీ బోనస్ వద్దు, రైతు బంధు వద్దు, ఫస్ట్ ఒడ్లు కొను అంటే ఇంత ఆవేదన పూరితంగా రైతులు ఎందుకు అడగాల్సి వస్తుంది? 4 నెలలకి విసిగిపోయారు. నువ్వు ఇసిగిపోయినటువంటి మాట రైతులు వచ్చే మొత్తం కళ్ళాలల్లో పోసుకొని
నెల రోజులు అవుతుంది కదా, ఎందుకంటే గాలి ద్వారాలు వస్తున్నాయి, వాన మళ్ళీ తడిస్తే మళ్ళీ కొనరు, నువ్వు బోనస్ సంగతి ఏమో మిగతా సంగతి ఏమో మిందైతే మా ఒడ్లు కొన అంటే అంత అప్పటికే ఒక 4 నెలలకే ఒక ప్రభుత్వం మీద ఈ రకమైనటువంటి వాతావరణం రావడం అనేది ఓ రకంగా ఎంత నిర్లక్ష్యంగా పరిపాలిస్తురో వాళ్ళ పరిపాలన పరాకాష్ఠకు ఎట్లా చేరింది అనేది అర్థమవుతుంది. ప్లస్ ఆ ఒడ్లు కొనడంలో కూడా తరుగు కూడా ఎక్కువ తీస్తున్నారు, పోయిన గతం కంటే ఎక్కువ 2 కిలోలు 3 కిలోలు ఇప్పుడు తీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం సేట్లకు సంబంధించిన మీరు రైస్ మిల్లర్లకు సంబంధించినటువంటి వాళ్ళు మోసం చేస్తున్నారు అనేది ఉంది. ఎత్తట్లేరు. ముఖ్యంగా ఏంటంటే డబ్బులు, ప్రధానంగా ఏంటంటే వీళ్ళకు ఒక పరిపాలనకు సంబంధించినటువంటి డబ్బులు అక్కడ దీనికి ఎన్ని కొనుగోలు చేయాలి, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని ఒక పూర్తి అవగాహన ఉన్నట్లయితే ఇన్ని వస్తాయి, ఇంత డబ్బులు ఉండాలి, రాగానే ఎమ్మటే రైతుల ఖాతాల్లో వేయాలి. అలా డబ్బులు లేకపోవడంతో వీళ్ళు ఎత్తడం డిలే చేస్తూ ఉన్నారు. ఆ డిలే తోటి రైతాంగం ఆందోళనకు వస్తున్నాయి. ఆ డబ్బులను ఎట్లా అరేంజ్ చేయాలి, వీళ్ళు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో వీళ్ళు బిల్లులు మొత్తం కాంట్రాక్టర్లకు ఇతరులకు ఇచ్చుకున్నాం అనేది. అందుకే రైతు బంధు ఆగుతుంది, ఈ ఒడ్లు కొనుగోళ్ల విషయం అందుకే, బోనస్ ఇవ్వలేనిది అందుకే. ఎందుకంటే డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా పరిపాలన లోపం, అసమర్థత కనిపిస్తుంది. నిన్న ఇంకొక రైతు కూడా అక్కడ ధాన్యం విక్రయించడానికి వచ్చినటువంటి ఆ రైతు ఆ ఒడ్లు దాన్ని నేర్పుతూనే సరే అక్కడ వెయిట్ చేసి ఆ వడదెబ్బ లేకపోతే ఆయన అన్ని రకాలుగా లేదండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు గతం కంటే మండలం ఎండలు పెరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా రైతాంగం దగ్గర, కళ్ళాల దగ్గర మార్కెట్ దగ్గర చేయాల్సినటువంటి అవసరం ఉండే. అట్లాంటి ఏర్పాట్లు కూడా చేయలేదని అర్థమవుతుంది కదా. ఒక్కొక్క రైతు ఒకసారి గతంలో ఒకసారి చిన్న జరిగినప్పుడు పెద్ద ఆందోళన చేసినటువంటిది. ఇప్పుడు కూడా వడదెబ్బకు రైతాంగం ఒడ్లు ఎండబోసుకోవడానికి, ఎందుకంటే అకాల వర్షాలు పడినటువంటి నేపథ్యంలో కొంచెం తేమ ఉందని చెప్పి ఇవన్నీ తక్కువ ఉంటుంది, మీరు ఎండబోయాలి, ఒకసారి ఎండబోయాలి అని చెప్తారు, ఒకసారి తాళ్ళని పట్టమని చెప్తుంటారు. ఈ ఎండకు పట్టబోయి ఫ్యాన్కి పెట్టబోయి ఎండబోసి ఇవన్నీ నేర్పుకునే సమయంలో ఆ ఎండ దెబ్బ తగులుతున్నది. ఈ రకంగా ఇవన్నీ ఏంటంటే ఒక ముందు సమీక్షలు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు, డబ్బులు ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు చేసినట్లయితే కింది స్థాయిలో ఫాస్ట్గా జరుగుతుంది. ఏమైనా ఎఫ్సిఐతో మాట్లాడేది ఉంటే మాట్లాడి రైలు రేకులు వచ్చే విధంగా చేసినట్లయితే. ఇవన్నీ ఏర్పాట్లు చేయలేదు, నిరంతరం రాజకీయాలు మాట్లాడుకుంటా చేసినటువంటి నేపథ్యంలో చివరికి వచ్చేసరికి అల్టిమేట్గా నీ బోనస్ వద్దు నాయన, నీదేదొద్దు నాయన, ముందు మా ఒడ్లు లేపు, మా ఒడ్లు ఎత్తు అనే కాడికి రైతులు అంత ఆవేదనపూర్వకంగా, అంత సహాయక ఒక విసుగుతోటి అంటున్నటువంటి మాటగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. 19 జిల్లాలు రద్దు కాబోతున్నాయా అంటే ఆ నిజమనే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా సీఎం అదే ప్రకటించారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలు ఉండే అవకాశం ఉందనేది అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే జరిగితే తెలంగాణలో 33 జిల్లాలు మాయమైపోయి తెలంగాణలో ఉండేవి 17 జిల్లాలు మాత్రమే అనేటువంటిది ఒకటి నడుస్తోంది. దాంట్లో ప్రధానంగా ఆసిఫాబాద్, జనగామ, మంచిర్యాల, హనుమకొండ, నిర్మల్, ములుగు, జగిత్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, కొత్తగూడెం, కామారెడ్డి, సూర్యాపేట, రంగారెడ్డి, సిరిసిల్ల, భూపాలపల్లి, వికారాబాద్, నారాయణపేట అండ్ వనపర్తి. ఈ 19 జిల్లాలు కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తుందనేది ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఒక అంచనా, ఒక అభిప్రాయం. దేవిప్రసాద్ గారు, జిల్లాలు రద్దు జరిగే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు రాజేష్ గారు, అంటే ఏ ప్రభుత్వమైనా కంటిన్యూ ప్రాసెస్, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం పరిపాలనా వికేంద్రీకరణ చేయాలని గతంలో కూడా ఎన్టీఆర్ గారు మండలాల వికేంద్రీకరణ చేసింది. కేసీఆర్ వచ్చినాక గత టీడీపీ దుష్ట పరిపాలనలో జరిగిందని మేము ఆ మండలాలను రద్దు చేయలేదు రాజేష్ గారు. ఇంకా మండలాలను విస్తరించి ప్రజలకు సౌకర్యాలు కలుగజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఉచిత విద్యుత్కు సంబంధించి కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా నాణ్యమైనటువంటి విద్యుత్గా, నిరంతర విద్యుత్గా మార్చి ప్రజలకు ఇచ్చినాం. ఇవాళ తెలివి ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మేము చేసినటువంటి 33 జిల్లాలని ఇంకా బలోపేతమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఇవాళ దుర్మార్గంగా ఏం చేస్తా ఉందంటే 33 జిల్లాల్ని పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కుదించేటువంటి ప్రయత్నం జరుగుతున్నదని పత్రికల్లో వార్తలు రావడమే కాదు, రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో, ఒక ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత మన మీట్ ది ప్రెస్ లో కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద మేము కమిషన్ కూడా వేస్తా ఉన్నాం, జిల్లాలు తగ్గించాలనేటువంటిది మేము అనుకుంటాం. దీనివల్ల చాలా ఇబ్బందులు ప్రజలకు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతాం.
రాజేష్, ఇది ఒక కుట్ర ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళని తీసేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ క్రీడలో జిల్లాలు 33 చేసిండు కేసీఆర్ గారు. 33 జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టిండు, అక్కడ ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి, కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఈ చర్చను పక్కదారి పట్టించడానికి ఇవాళ కేసీఆర్ పేరు రాకుండా ఉండడానికి ప్రజల మీద కసి తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉండు. బీఆర్ఎస్ కోపం మీద, నీటి మీద కసి తెచ్చుకొని ఇలా రైతాంగానికి నీళ్లు ఎట్లు ఇస్తలేడో, 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్తులు ఇచ్చినటువంటి కేసీఆర్ కనపడకుండా చేయడానికి ఇవాళ 10-12 గంటలు కూడా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వకుండా ఎట్లా వేధిస్తున్నాడో, రేపు ఈ జిల్లాలు కూడా చేయాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం కనబడతా ఉంది. డెఫినెట్ గా దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ అనేక జిల్లాలో ఒక సుదీర్ఘ కాలమైనటువంటి పోరాటం జరిగింది. సిద్దిపేట జిల్లా కానీ, లేకుంటే గద్వాల కావచ్చు, లేకుంటే నారాయణపేట కావచ్చు, ఇట్లా అనేక సంబంధించినటువంటి జిల్లాల కోసం రైతాంగం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆశల్ని నెరవేర్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇవాళ జిల్లాలని బలోపేతం చేసేటువంటి చర్యది కాదు. రిజర్వేషన్లు ఏమైతే రేపు ఇవాళ లోకల్ క్యాడర్ విధానం ఇచ్చినాం, 95% ఉద్యోగాలు ఆ ప్రాంతానికి అని చెప్పినాం. ఇలా కొమరం భీం జిల్లాని చేసినాం, గోల్డ్లందరికి కూడా ఇలా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం వచ్చింది. మీరు మళ్ళీ పార్లమెంట్ చేస్తే మళ్ళీ పోతే రేపు గోండులకు, ఆదివాసులకు జరిగేటువంటి అన్యాయాన్ని ఎవరు సరి చేస్తారు రాజేష్ గారు? ఇవన్నీ కూడా కేసీఆర్ గారు దృష్టిలో ఉంచుకొని స్థానికతకు పెద్దపీట ఇవ్వాలని జోనల్ సిస్టము, రిజర్వేషన్ సిస్టము, 95% స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా మాయం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరి ఆలోచనలు ఒకటే. ఆయన దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే, రేవంత్ రెడ్డి గారితో జిల్లాలు తెచ్చి స్థానిక ప్రజలకు రిజర్వేషన్ లేకుండా చేసేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా నిరసించాలి. పెద్ద ఎత్తున ఈ జిల్లాలు తగ్గిస్తే తెలంగాణ ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదు. రాజేష్ గారు, రైట్. విజయ్ గారు, సో ఆల్రెడీ మొత్తం 33 జిల్లాలు అంతా ఇప్పుడు సెటిల్ అయిపోయినాయి, అంతా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ముందుగా ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ జిల్లాల జోలికి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ఇది ఒక చిల్లర సంకుచితత్వ ఫ్యూడల్ స్వభావం ఆలోచనలతో బయటపడుతున్నటువంటి వ్యవహారం. ఇలా ప్రధానంగా చంద్రబాబు ఆలోచనల విధానాలు, మోడీకి సంబంధించిన ఆలోచన. దేశంలో రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉండి 33 జిల్లాలు ఉంటే 33 మెడికల్ కాలేజీలు కూడా, 33 కలెక్టర్ ఆఫీసులే, ఎస్పీలే కాకుండా 33 మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేసుకొని క్రమక్రమంగా ఒక సెటిల్ అవుతున్నటువంటి దశ. ఆ దశలో డిస్టర్బ్ చేయాలని, అస్తిత్వాన్ని మళ్ళీ దెబ్బతీయాలనే ఒక కుట్రలో భావంతో చేస్తున్నది తప్ప ఇంకో ఇంకో 33 జిల్లా అంటే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలయ ఆడ ఉన్నాయి గిత్తత స్టేట్. అలానే 30 జిల్లాలు 32 జిల్లాలు ఉన్నాయండి. ఏమి ఆలోచన ఇది? ఇదేంటంటే ఓ రకమైనటువంటి సంకుచితత్వ భావంతో అవతల గతంలో ఉన్నటువంటి పార్టీ ఏర్పాటు చేసింది కాబట్టి నేను తీసేయాలనే ఏకైక ఒక కక్ష సాధింపు చర్యలాగానే ఉంటుంది తప్ప ఇంకో రకమైనటువంటి వాళ్ళ జనాభా ఎంత, అరుణాచల్ ప్రదేశ్ జనాభా ఎంత, మేఘాలయ జనాభా ఎంత, వాడ ఉన్న జిల్లాలు ఎన్ని, ఆడ ఉన్న 2 ఎంపీలు లేవు, ఒక్కొక్క ఎంపీ ఉంటే ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 20-30 జిల్లాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో. అట్లాంటిది ఇంకెక్కువ, ఎందుకంటే మనది 4 కోట్ల జనాభా ఉన్నది, భవిష్యత్తులో పెరుగుతుంది. దేశానికి డబ్బులు ఇస్తే ఒక ఆర్థిక ఇంజన్గా ఉన్నటువంటి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకా డబుల్ చేయాలి, ఆర్థికాన్ని డబుల్ చేసే రకమైనటువంటి ప్లాన్లు అనుసరించాలి తప్ప ఇప్పుడు జోనల్ వివాదం కావాలి. ఎందుకంటే ఉద్యోగ నియామకాల విషయంలో ఈ జిల్లాలన్నీ రద్దు చేస్తే జోనల్ వివాదాలు వస్తాయి, లోకల్ వివాదాలు వస్తాయి, కోర్టులకు పోవాలి. కోర్టులకు పోతే ఉద్యోగాలు డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పాడు. ఈ 2 లక్షల ఉద్యోగాల విషయం ఏంటంటే కోర్టులలో ఉన్నాయని చెప్పడం కోసము ఈ రకమైనటువంటి సంకుచితత్వంతో ఆలోచన చేయడం. ప్లస్ 33 జిల్లాలు అనే పేరు వాళ్ళ గతంలో తెలంగాణ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. 33 జిల్లాలకు ఆనవైతే చరిత్రలో ఉంటుంది. ఈ అన్నిటి చరిత్రను మార్పు చేయాలి, చరిత్రని ఇట్లా చేయాలనే ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్టు. ఇవన్నీ ఏంది? ఈ స్వభావం, ఈయన కొన్ని ఆలోచనలు, వీళ్ళ గురువు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎప్పుడో జిల్లాలు ఎక్కువ చేయాల్సినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే కాలేదు. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకొని ఓ రకమైనటువంటి ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఉన్నది ఇది.
దాన్ని మరింత వేగంగా తీసుకుపోయే విధమైన విధానాలు ఉండాలి తప్ప దాన్ని స్లో చేసి కాళ్ళలో కట్టబెట్టి మొత్తం స్లో చేసి ప్రజల మీద కక్షను ఇంకెవరి మీద కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను జైలుకి పంపించింది అనే ఒక కక్ష పెట్టుకొని ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్య మాత్రం సరైనది కాదు. ఇది ప్రజలు అబ్జర్వ్ చేస్తే రద్దు చేస్తా అంటే అది ఒక పెద్ద ఉద్యమం లాగానే వస్తాయి. 19 జిల్లాలు రద్దు చేయడం అంటే ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసిర్రు ఆ పవర్ని, ఆ కలెక్టర్లు ఆఫీసర్లు దగ్గర ఉన్నటువంటి దాన్ని ప్రజలు ఎంజాయ్ చేసి అంత ఆస్వాదించినటువంటి దాన్ని తీసేస్తా అంటే ప్రజలు ఊకనే గుడ్డిగా సమర్థిస్తారా? దేవప్రసాద్ గారు, చివరిగా అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ జిల్లాల ఏర్పాటు జరుగుతున్నప్పుడు ప్రజల నుంచి అనేక డిమాండ్స్ వచ్చినాయి. మా జిల్లా చేయండి, మా జిల్లా చేయండి, మా జిల్లా చేయండి అని. ఇప్పుడు మా జిల్లా తీసేయండి అని ఎవరు అడగట్లేరు, మా జిల్లా మాకు వద్దనేది ఎవరు అడగట్లేరు. కానీ ఇప్పుడు ఎటువంటి దానికి ఎందుకు మళ్ళీ అంత సెటిల్ అయిపోయినటువంటి వ్యవస్థలోకి ప్రభుత్వం ఎందుకు ఎంటర్ అవుతున్నట్టుగా ఉంది? ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది? కంక్లూడింగ్ చెప్పండి. ఇప్పుడు రాజేష్ గారు కుదురుకున్న తెలంగాణను కుదిపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇలా 33 జిల్లాలు కుదురుకున్నాయి. పక్కంగినటువంటి అన్ని జిల్లాల్ని కూడా కేసీఆర్ గారు కన్సిడరేషన్ లో తీసుకొని ప్రజలు ఆమోదంతో చేశారు. ఇప్పటికంటే భవిష్యత్తులో వాటికి విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఇలా 33 జిల్లాల్లో జిల్లాల వారీగా నవోదయ స్కూళ్ళు రావాలి, జిల్లాల వారీగా గ్రాంట్స్ కూడా రావాలి అనేటువంటి అనేక ఉద్దేశాలతో జిల్లాలు బాగా బలపడాలి, జిల్లాలో విద్య రాణించాలి, ఉద్యోగాలు రావాలి, ఉద్యోగుల విభజన జరగాలని చాలా ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసినటువంటి జిల్లాలని కుదిపే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు కందరీగలాగా చుట్టుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు రాజేష్ గారు. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు తన ఆలోచన విరమించుకొని జిల్లాల్ని బలోపేతం చేసే కార్యక్రమం కావాలి. దమ్ముంటే బడేబాయితో కొట్లాడి అన్ని జిల్లాలకు నవోదయ స్కూళ్లు తీసుకురావాలి, అన్ని జిల్లాలకు అవసరమైనటువంటి నిధులు తీసుకురావాలి, కేంద్ర సంస్థలను తీసుకురావాలి, విభజన హామీలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అవి చేయకుండా వచ్చి కేసీఆర్ గారు ఎంతో కష్టంతో కూడినటువంటి నిర్ణయం తీసుకొని ఇలా ప్రజలకు ఇష్టంగా మారినటువంటి వైరాన్ని మీద దాడి చేస్తామంటే డెఫినెట్ గా ప్రజలు తిరగబడతారు. రాజేష్ గారు, రైట్, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.